వెంకటేశ్వరరావు గారు ఈ రకంగా అంటే హరిరామ జోగయ్య గారు మళ్ళీ రంగప్రవేశం చేశారు. కాపుల రిజర్వేషన్ అంశాన్ని మరోసారి గుర్తు చేస్తూ సీఎం డిప్యూటీ సీఎంలకు మరొకసారి లేఖాస్త్రాన్ని సంధించారు. కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలన్నది ఆయన డిమాండ్. సార్ పాండవులు వాళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు తమ అస్త్రాలని తీసి అక్కడ జమ్మి చెట్టు కింద అక్కడ పెట్టి వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ వచ్చి దాన్ని యుద్ధం అప్పుడు మీరు చూస్తారు కదా నర్తనశాల సినిమాలో వచ్చాడు వాడు పాల్గొండ అని అప్పుడు అర్జునుడు అని తెలుస్తుంది అది పట్టుకుంటే. కాబట్టి రాజకీయ నాయకులు అనండి, కులాల పెద్దలు అనండి, ఈ రిజర్వేషన్ అస్త్రాన్ని కానీ లేదా పదవుల పంపకాన్ని కానీ బాణాల్లాగా అస్త్రాల్లాగా అవకాశవాదంతో ఉపయోగించడం చాలా దారుణం అండి. కాపుల రిజర్వేషన్ కోసం ఆయన గట్టిగా పనిచేస్తారు. ఆయన పెద్ద ఆయన ఒక ఆయన ఆ ఊరు ఆయన ముద్రగడ వారు పద్ధతిగా ఈయన వీళ్ళు చేస్తారు, వీళ్ళని అంతా గౌరవించారు, ఓకే. కానీ దాని మీద అవసరానుగుణంగా ఎప్పటికప్పుడు కిందకి దించి మళ్ళీ పైకి పెడుతుంటే దానివల్ల ఉపయోగం ఏముంది సార్? ఇప్పుడు మీరు గతంలో అటు మారినప్పుడు పార్టీల్లో చేరినప్పుడు పార్టీలు మారినప్పుడు ఎన్ని రకాలుగా జరిగింది, ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు? మొన్న ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వీళ్ళతోనే సమావేశమే మొదలుపెట్టాడు. ఆ సమావేశాల్లో మీరే ముఖ్యమంత్రి కావాలనే వరకు వీళ్ళు మాట్లాడారు. సో ఇప్పుడు కూడా దీనికి ఏమీ వీళ్ళు ఒక విధంగా ప్రతిష్ట తాముగా పోగొట్టుకున్నారు. స్వయంకృతాపరాధంగా వీళ్ళు తమ సొంత ప్రతిష్టను వాళ్ళు తామే దెబ్బతీసుకున్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామికంగా వెళ్ళి చెప్పొచ్చు, అందులో ఏమీ సమస్య లేదు. కానీ పదవుల పంపకాలు ఇవన్నీ కులాల వారి ఇప్పుడు ఈ కొత్త చర్చలు ఏమైనా ప్రతిపాదనలు చేశారు ఆయన ఇందులో కొత్తగా 5% ఓకే, దానికేం అందరూ ఒప్పుకున్నటువంటి విషయమే కదా అది. కాబట్టి దానికోసం చేయండి మీ లేఖలు. పవన్ కళ్యాణ్ చాలా విలువ ఇచ్చారు అప్పుడు, కానీ మధ్యలో కానీ వివాదాస్పదమైన లేఖలు ప్రతిపాదనలు ఇవన్నీ కూడా నడిచాయి. ఇప్పుడు మరి పరిస్థితి ఏంటో ఆయనే చూడాలి. ఆయనేమో పేరు కూడా మార్చుకున్నాడు. ఇద్దరి పద్ధతులు వేరుగానే పరమార్థం మటుకు ఒకటే అన్నట్టుగా కనిపిస్తుంది. నేను అనుకోను హరిరామ జోగయ్య లేఖలకు గతంలో ఉన్నంత ప్రాధాన్యత కానీ పట్టు కానీ ఉంటుందని నేను అనుకోను. అది నిలబడడంలోనూ వాటిని లేవనెత్తడంలో వచ్చిన లోపం వల్ల లైట్ తీసుకుంటారంటారా? లైట్ తీసుకున్నా చెప్పలేరు, ఎందుకంటే కుల రాజకీయాలు పెంచుతున్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా చూడాలా, కథానాయకుడిగా చూడాలా, లేకపోతే ఇదిగో ఇలా వీటి మీద ఎక్కువగా స్పందించి కుల నాయకుడు అని ముద్ర వేయించుకోవాలా? ఈయన ఇంకొక అంశం కూడా తీసుకొచ్చారు సార్. అన్ని రంగాల్లో వెనకబడి ఉన్న తమను బీసీలుగా గుర్తిస్తూ విద్యా ఉద్యోగాలలో తమ జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్ సౌకర్యం కలగజేయాలని బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుండి వివిధ ప్రభుత్వాలకు కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులు డిమాండ్ చేస్తున్న సంగతి అందరికీ తెలియంది కాదు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల ఈడబ్ల్యూఎస్ వారికి 10% రిజర్వేషన్ కలుగు చేస్తూ 103వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. విద్యాపరంగా వెనకబడి ఉన్న పరిస్థితిలో ఇతర అగ్రవర్ణాల కాంపిటీషన్లో కాపు కులస్తులు పోటీపడి ఉద్యోగాలు సాధించుకోలేని పరిస్థితి దృష్టిలో పెట్టుకుని కాపు కులస్తులకు విద్యా ఉద్యోగాల్లో 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% కలుగు చేస్తూ మరో 14 నెంబరు 15వ నెంబరు పట్టాలని శాసనసభలో ఆమోదింపచేయడం, గవర్నర్ ఆమోదం పొందడం, సదరు చట్టం అమలుకు ఆమోదం తెలుపుతూ జీవో నెంబర్ 45 డేటెడ్ 8/3/2019 ద్వారా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 14వ నెంబర్ చట్ట ప్రకారం 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% కాపులకు కలుగు చేసే అంశాన్ని అమలులోకి వచ్చినట్లే అని చెప్పాలి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం కాలపరిమితి అయిపోవడం, సిపి పార్టీ ఏర్పడడం, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు అగ్రవర్ణాలు 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% కులస్తులను కేటాయిస్తూ ఆమోదింపబడి అమల్లో ఉన్న 14 నెంబర్ చట్టాన్ని అమలు చేయక పక్కన పెట్టి 103 నెంబర్ రాజ్యాంగ సవరణ ప్రకారం ఈడబ్ల్యూఎస్ వారికి 10% రిజర్వేషన్లు సౌకర్యం కలుగు చేస్తూ జీవో నెంబర్ 65/66ను ఇస్తూ అమల్లోకి తీసుకోవడం జరిగింది. సో ఈ రకంగా ఏం చెప్తున్నారు. ఇక వేరే దారి లేక రిజర్వేషన్ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆశ్రయిస్తూ కాపు సంక్షేమ సేన WP నెంబర్ 28/2023 పిటిషన్ వేయడం జరిగింది. మంచిదే. ఇప్పుడు కోర్టు ముందు ఉంది కాబట్టి కోర్టు చెప్తుంది.
ఇప్పుడు వర్గీకరణ విషయంలోనూ కోర్టు చెప్పిన దాన్ని బట్టి నడుస్తుంది. అవును రిజర్వేషన్లు అనేవి రాజకీయ పాచికలు కాకూడదు. అవును చంద్రబాబు నాయుడు 5% ఈడబ్ల్యూఎస్లో ఇవ్వడం అన్నది సరైందా కాదా చాలా చర్చ జరిగింది. అంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కానీ ఉన్నప్పుడు దానికి మీరు కులం అనేది ఎలా తగిలిస్తారని వీళ్ళు అభ్యంతరం పెట్టారు. అలా అని మేము నిజంగా ఇస్తామా అంటే రాజ్యాంగాన్ని సవరించాలని జగన్ చెప్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కొంచెం వాస్తవికంగా అంటే ఆయనకేమీ కమిట్మెంట్ ఏం లేదు ఇంత రిజర్వేషన్ ఇస్తామని. కానీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము వెనకబడిన వర్గాల కోసమే అని బీజేపీ కూడా అంటూ ఉంది. మోదీయే బీసీ ప్రధాని అని చెప్తూ ఉంటారు కదా. వాళ్ళ విషయాన్ని చర్చించి దేశవ్యాప్తంగా ఒక ఉమ్మడి విధానం, ఏకరూప విధానం, యూనిఫామ్ పాలసీ వాళ్ళు తీసుకొని రావాలి. దీని మీద స్థానికంగా ఏదో కులాల సమస్యలాగా దీన్ని చూడక్కర్లేదు, సామాజిక సమస్యగా చూడాలి. చూద్దాం మరి పవన్ కళ్యాణ్ ఏం స్పందిస్తారో. ఆయన రాసిన డిప్యూటీ సీఎం ఏమంటారో చూసిన తర్వాత రైట్ సార్. మనం తప్పకుండా చర్చిద్దాం. కానీ దీన్ని కులాల అంశంగా చేయదు. కానీ ఒక్క సమస్య మటుకుంది. ఈ డిమాండ్ ఇప్పుడు ముందుకు తేవడం ద్వారా పవన్ కళ్యాణ్ కొంచెం ఇరుకులో పెట్టే ఒక ప్రయత్నం ఒకటి చేస్తారు. ఇప్పుడు ఆయనకు ఆ పదవి ఇవ్వాలన్నప్పుడు కూడా ఇంకా కొంచెం ఆయన ప్రాధాన్యత లోకేష్కి ఇవ్వకపోవడం, ఈ అంశాన్ని కొంచెం గజిబిజి చేసే ఒక ప్రయత్నం కూడా ఈ సమయంలో జరుగుతుంది. ఆ శక్తులు ఉంటాయి కదా, పవన్కి ఏముంది లేదా లోకేష్కి ఏముంది అనే చర్చ కాదు, బీజేపీకి ఏముంది, ఈ సోషల్ ఫోర్సెస్ తమ పట్టు పెంచుకునే శక్తులు రకరకాలుగా. సో ఇది కూడా మనం ఇందాక చర్చించిన క్యాస్ట్ ఈక్వేషన్స్లోకే వస్తుంది. సార్ కేంద్రం గుప్పెట్లో టీటీడీ కీగా మారుతుందా?